చూస్తున్న కోటి సంతకాల సేకరణ అని చెప్పి నానా హడావుడి చేస్తున్నారు. కోటి సంతకాలు అయిపోయినాయి అని చెప్పి ప్రజలు బాగా తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి స్వయంగా నిర్మలా సీతారామన్ గారే చెప్పినా కూడా పీపీపీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయంటారు? ఆయన పైన వస్తున్న వాటికి సమాధానం చెప్పకుండా ఈ ప్రయత్నాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఎవరినన్నా అరెస్ట్ చేస్తేనేమో అక్రమ అరెస్ట్ అంటాడు, మెడికల్ కాలేజీలు కడతాను అంటేనేమో కట్టద్దు అంటాడు. నువ్వు నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ఈ రాష్ట్రంలో అంటే రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి అని అడిగితే, అదే అటు అడుగుతావా, నేను కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళ కనపడుతున్నానా? నేను లేదు నా రాజకీయం డిఫరెంట్ అంటాడు. నీ రాజకీయం డిఫరెంటే కానీ మరి చట్టం అయితే అందరికీ ఒకటే కదా, మరి ఆ చట్టాన్ని అయితే అందరూ ఫాలో కావాలి కదా అని ప్రభుత్వం చెప్తున్నది. ఇక్కడ నేను 17 మెడికల్ కాలేజీలు తెచ్చా, 17 మెడికల్ కాలేజీలు తెచ్చా అంటాడు. నువ్వు ఎక్కడ కట్టావో చూపించవా అంటే చూపించడు. నువ్వు కట్టింది లేదు, పెట్టింది లేదు. ఇప్పుడు ఈ పేద విద్యార్థులకి వైద్య విద్యని దూరం చేస్తున్నారు అంటాడు. నువ్వేం చేసావు? నువ్వు ఒక జీవో తీసుకొచ్చావు. ఆ జీవో 2023 జూలై 19వ తారీఖు తెచ్చావు. జీవో నెంబర్ 108. అదేంటి ఒకసారి చదువుకో. అందులో ఏముంది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో కూడా సీట్లు అమ్ముకునేది అది జీవో. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 15,000కి ఇవ్వాల్సిన సీటుని 15 లక్షలకి ఇచ్చాడు. అది ఆ జీవో. మరి ఇప్పుడు నువ్వు చంద్రబాబు అమ్ముకుంటున్నాడు అంటావేంటి? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే దాన్ని తీసేసి దాన్ని తగ్గించేసి ఆ మొత్తం సీట్ల పర్సంటేజ్ ఏదైతే ఫ్రీ సీట్లు ఉంటాయో 15,000 10,000 కట్టే సీట్లు ఉంటాయో వాటిని పెంచాడు. టీచింగ్ హాస్పిటల్స్లో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి. ప్రభుత్వం పెట్టడానికి పెట్టినా కానీ వాటిని వాడటం తెలీదు. ఆ టెక్నీషియన్లు కరెక్ట్గా ఉండరు. చూస్తున్నాం కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్స్రే తీయాలన్నా బయటికి వెళ్ళి తీసుకురాపో అంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నప్పుడు ఏం చేయాలి? అది ఈ పీపీపీ మోడల్లో తీసుకొస్తే పెద్ద పెద్ద స్కానింగ్ అవన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే అవైలబుల్గా ఉంటాయి. అది ఆ ప్రయోగం చేస్తూ ఉంటే అడ్డుపడతావు. ఇంక నిన్నేమనాలి? కోటి సంతకాలు అంటావు. కోటి సంతకాలు కోటి మంది పెట్టారా? ప్రజలందరూ నీతో కలిసి వస్తున్నారా? ఈరోజు నువ్వు పెద్ద ఉద్యమం అన్నావు. అందరు కలిసి పొలం అంటూ పోవాలి, కలెక్టర్కి మెమరాండం ఇవ్వాలన్నావు. ఎంతమంది ఇచ్చారు? ఎంతమంది వెళ్ళారు? ఏమైనా చూసావా ప్రోగ్రాము? నువ్వు ప్రోగ్రామ్ ఇచ్చావు, నువ్వు ఎక్కడన్నా పార్టిసిపేట్ చేసావా? నీ సొంత జిల్లాలో వెళ్ళి పార్టిసిపేట్ చేసావా? చెయ్యవు. అక్కడ వాళ్ళు వచ్చిన వాడికి తెలీదు. ఎవడో చెప్తున్నాడు, నేను పులివెందుల్లో ఏదో చూసా, అన్న జగన్మోహన్ రెడ్డి అన్న 17 మెడికల్ కాలేజీలు కడితే వాటిని ప్రభుత్వం అమ్మేస్తుంది అంటాడు. మరి వాడికి ఏమన్నా అసలు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు అట్లా చెప్తాడా? 17 ఆయన తీసుకొస్తే ఈయన అమ్ముకుంటున్నాడని చెప్తాడు. నువ్వు కట్టిందేన్ని, నువ్వు పెట్టిందేన్ని? నువ్వు 5 కట్టావు, 5 నేను పూర్తి కట్టాను అని చెప్పావు. అందులో 3టికి పర్మిషన్ వచ్చింది. ఆ 3టికి పర్మిషన్ ఇచ్చి తూచి నీ ఇక్కడ సౌకర్యాలు లేవు మేము చూడకుండా ఇచ్చామని చెప్పి సీట్లు తగ్గించారు. అంటే నువ్వు కట్టింది ఎంత? గుండు 0. నువ్వు వచ్చి ఇప్పుడు నేను కట్టాను, 17 నేను కట్టా అంటావు. ఏం చెప్పాలంటే పబ్లిక్ మర్చిపోతారనా? పబ్లిక్ మెడికల్ కాలేజీల విషయం కాదు ఇప్పుడు ఆలోచిస్తున్నది. ఏం ఆలోచిస్తున్నారంటే పరకామణిలో దొంగలెవరు, కల్తీ నెయ్యిలో బాబాయ్ కొట్టేసింది ఎంత, ఇటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఏదో రఘురామకృష్ణరాజు కేసులో ఆయన పివి సునీల్ కుమార్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇవి ప్రజలు ఆలోచిస్తున్నది, పబ్లిక్ ఆలోచిస్తుంది. నీకు మీ మెడికల్ కాలేజీలు, నీ మెడికల్ కాలేజీల మీద మీరు చెప్పారు కదా, ఇంట్రడక్షన్లో చెప్పారు కదా, నిర్మలా సీతారామన్ ఆమె జనరల్గా ఇంగ్లీష్ మాడుతుంది కదా, వీళ్ళ కోసం అని చెప్పి తెలుగు నేర్చుకొని తెలుగులో చెప్పింది. పీపీపీ వాళ్ళని ప్రైవేట్ ఇవ్వడం మీద బుద్ధి ఉందా మీకు? అసలు బుర్ర ఉందా?
ఏమైనా చదువుకొని రాపోండి అని చెప్పి ఆమె తెలుగులో చెప్పింది వీళ్ళకి అర్థం కావాలని. అయినా ఇక్కడికి వచ్చి మేము సంతకాలు పెట్టిస్తామంటే ఏం పెట్టిస్తావు సంతకాలు? ఎవరితో పెట్టిస్తావు? జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళందరివి చిట్టాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తం జైళ్ళల్లోకి వెళ్తూ ఉన్నారు, జైళ్ళల్లో కూర్చుంటున్నారు. స్వాతంత్ర సమరయోధుల్లాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడు. అందరూ నవ్వుకుంటున్నారు. Please subscribe to Leo News for more videos.